అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. అతి గర్వం మిమ్మల్ని గాయపరుస్తుంది, అతి వినయం మీ కొంప ముంచుతుంది, అతి ప్రేమ మీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం, ఆనందం. నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువస్తుందో నేనే అనే అహంకారం అంత పాతాళానికి దిగజారుస్తుంది. నిజం తెలుసుకునేంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. ఓపికతో ఉంటే మురిగే ప్రతి గుంటనక్కకు సమాధానం చెప్పవచ్చు. ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వాళ్ళకి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. నీవు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది. అప్పుడు నీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతారు. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం అవుతుంది. ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది. ఇంట్లో భార్య మాట వినాలి, బయట భర్త మాట నెగ్గాలి. నీలో ఈ 3 గుణాలను చూడగలిగిన వారిని విశ్వసించు. నీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, నీ కోపం వెనుక ఉన్న ప్రేమ, నీ మౌనం వెనుక ఉన్న కారణం. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాన్ని ఎవరూ తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పులను వెతికే పనిలో మాత్రం ఉంటారు. ఆనందం అంటే ఎక్కడో ఉండదు, నీలో నీ చుట్టూనే ఉంటుంది. మనసు పెట్టి చూడాలంతే. పుల్లిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో వ్రాసేవాడే టాపర్ అవుతాడు. కాలిపోతున్న ఇంటిని నీటితో అరిపినట్లు నీలోని శోకాన్ని అరిపేయి. పంటను చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాకే తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మరచిపోకండి. నీ ప్రయత్నం ఒంటరి కావచ్చు, నువ్వు ఒంటరిగా ఉండవచ్చు, అంత మాత్రాన ఒంటరి అనుకోవద్దు. నీ ఆలోచన, గుండె ధైర్యం నీకు తోడుగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవరికి ఎవ్వరు ఏం చేయరు, చేసినట్లు నటిస్తారంతే. దేవుడు నీ మొర ఆలకిస్తే నీ నమ్మకాన్ని పెంచినట్లు, ఆలస్యం చేస్తే నీ ఓపికను పరీక్షించినట్లు, నీ కోరికను తీర్చకపోతే అంతకు మించినదేదో నీ కోసం సిద్ధం చేసి ఉంచినట్లు. చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుని. అదే శకుని చెప్పుడు మాటలు విని కౌరవులు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు. మధురమైన వాక్కు, సహనం, శాంతం, సంతృప్తి, ఈ 4 సుగుణాలు ఉన్న ఆడది భార్యగా దొరికితే ఆ భర్త పట్టిందల్లా బంగారమే.